హాయ్ అండి. నేను వంకాయ శనగపప్పు కర్రీ చేశాను. మసాలా కర్రీ అండి ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆంధ్ర సైడ్ అయితే ఇది ఫంక్షన్లో వేస్తారండి. పాత వంట అండి ఇది. అది ఎలా చేసానో చూపిస్తాను. ఒక గిన్నెడు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలండి. మనం తీసుకున్న వంకాయలను బట్టి నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టాలి. పప్పుని 3-4 విజిల్స్ వేయించుకోవాలండి, మెత్తగా ఉడికేటట్టు. ములిగేటట్టు వాటర్ పోసి, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటున్నాను. చిలుకలు చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నా బాగానే ఉంటుందండి. కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకున్నా బాగుంటుంది. ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలు కూడా వేసుకోవచ్చు. మజ్జిగ చారు, వంకాయ శనగపప్పు కర్రీ బాగుంటుందండి కాంబినేషను. తెల్ల వంకాయలు తీసుకున్నాను నేను. నల్ల వంకాయలు కూడా బాగుంటాయి. ఉప్పు నీటిలో వేసుకున్నానండి. ఉప్పు నీటిలో వేసుకుంటే వంకాయ కండ్రెక్కదన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకుని అన్ని ముక్కలు ఉప్పు నీటిలో వేసుకున్నానండి. విజిల్ వేసిన తర్వాత అండి, ప్రెషర్ ఆగిపోయిన తర్వాత తీస్తే ఇలా చూడండి, మెత్తగా ఉడకాలి. ఆయిల్ వేసుకున్నానండి 2 టేబుల్ స్పూన్లు, 2-3 టేబుల్ స్పూన్లు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట. మేము ఇలాగ కొంచెం తక్కువ ఆయిలే వాడతాము. ఉల్లిపాయలు మంచిగా వేయించాలండి. ఉల్లిపాయ మిక్సీ పట్టేసుకుని కచ్చాపచ్చగా అలాగనే వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. మనం చేపల పులుసులో వేసుకుంటాం చూడండి, అదే నాన్ వెజ్ తినేవాళ్ళు చేపల పులుసులో వేసుకుంటారు. అలా వేసుకున్నా బాగుంటుంది. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత కొంచెం మూత పెట్టేస్తే అండి మంచిగా మగ్గిపోద్ది. ఒక స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వంకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుందండి కూర. వేసి కొంచెంసేపు మగ్గబెట్టేసి నేను మసాలా వేసుకున్నానండి. ఇలాగా ధనియాలు 1 స్పూను, 1/2 స్పూన్ జీలకర్ర, లవంగాలు, యాలకులు, కొన్ని మెంతులు, మనం గరం మసాలా ఎలా వేసుకుంటామండి అలాగా వేసుకోవాలి. వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లిపాయ మంచిగా మగ్గిన తర్వాత అండి ఈ వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. మంచిగా మగ్గిపోతాయండి ఇవి వంకాయ ఉట్టిగానే. నీళ్ళు పడితే మాత్రం మగ్గబండి, ఇవి గట్టిగా అయిపోతాయి. నీళ్లు పోయకుండా మంచిగా ఇలా మగ్గబెట్టుకోవాలి. సిమ్లో పెట్టండి, మూత పెట్టేసి మంచిగా కలిపితే అండి అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలన్నిటికీ మంచిగా పడుతుంది. మూత పెట్టండి, కొంచెం వాటర్ వేసుకోవాలి పైన. వేసుకుంటే అండి అడుగున మాడకుండా ఉంటుందన్నమాట, ముక్కలు మగ్గిపోతాయి. కొంచెం కొంచెం డ్రాప్స్ ఆవిరికి పడతాయి కదండి, అలా మంచిగా మగ్గిపోతాయి అన్నమాట ముక్కలు. వేడి నీళ్లు పడతాయి కాబట్టి ఏం కాదు. చల్ల నీళ్ళు పోసేస్తే అండి ముక్క బీసిపోతుంది. శనగపప్పు వేసుకుంటున్నాను. ముక్క కొద్దిగా ఉడికింది అన్న తర్వాత అండి శనగపప్పు వేసుకోవాలి. సగం వరకు ఉడికిన తర్వాత
ఈ ముక్కలతో పాటు మిగతా సగము ఉడికిపోతుందండి. కారం వేసుకుంటున్నాను, సరిపడగా కారం వేసుకోవాలి. చూసుకోవాలండి మంచిగా మగ్గిన తర్వాత శనగపప్పు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి, అవి పోసేసాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడు పోయాలండి. లాస్ట్లో మసాలా వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది మసాలా కర్రీ. మంచి స్మెల్తో ఉడికేటప్పుడే చాలా మంచిగా బాగుంది కూర అన్నట్టు స్మెల్ వస్తుందండి బయటికి. అంత బాగుంటుంది వంకాయ కూర. కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను. సాంబార్లో బాగుంటుందండి, మజ్జిచారులో బాగుంటుంది. ఎవరికి ఇష్టమైంది అలా వేసుకుంటే బాగుంటుంది. ఉట్టి చారుతో కూడా బాగుంటుందండి ఇది వంకాయ శనగపప్పు కర్రీ, మసాలా కర్రీ. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఏమీ నీరు లేకుండా దగ్గరికి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. థ్యాంక్ యూ.